Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला वन पर्यावरण मामलों के विभाग मंत्री कोंडा सुरेखा ने कहा कि तेलंगाना राज्य सरकार मंदिरों, मस्जिदों और चर्च के विकास का समर्थन करके क्रिस्टा वारंगल पूर्व निर्वाचन क्षेत्र के विकास का कार्य समर्थन करेगी। सुरेखा ने मुख्य अतिथि के रूप में क्रिसमस केक काटा, उपहार दिए गए। सरकार की ओर से कार्यक्रम में निर्वाचन क्षेत्र के नगर सेवक, सरकारी अधिकारी तथा अन्य लोगों ने भाग लिया। मंत्री कोंडा सुरेखा ने इस अवसर पर बात की। उन्होंने कहा कि प्रभु के आशीर्वाद से मैं मंत्री के रूप में आपके सामने खड़ी हूँ। उन्होंने कहा कि पूर्वी विधानसभा क्षेत्र को विकास के रास्ते पर ले जाना मेरी जिम्मेदारी है। मैं पूर्वी विधानसभा क्षेत्र के विकास का बीड़ा उठाया है। मंत्री सुरेखा ने बताया कि वो मंदिरों, मस्जिदों और चर्च के विकास का समर्थन करेंगे। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మంత్రినైనా కూడా నియోజకవర్గం ఈస్ట్ కాబట్టి తప్పకుండా ఈస్ట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకుపోవడానికి నేను ముందుంటానని తెలియజేసుకుంటా ఉన్నాను। మీకు తెలుసు ఈ క్రిస్టియన్ కాలనీ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చిన్న చిన్న సంస్థలు కూడా వదిలిపెట్టకుండా అన్నీ కూడా డెవలప్ చేసినటువంటి ఘనత ఆ రోజు నాది। ఈరోజు బాబ్జీ గారు చెప్పినట్టుగా కేవలం చర్చిలే కాదు, ఆ రోజు మసీదులు, గుళ్ళు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ళు ఒకటి అనకుండా దాదాపు 400 కోట్ల రూపాయలు నేను తీసుకువచ్చి ఆ రోజు వరంగల్ ఈస్ట్ను ఒక అభివృద్ధి పదంలో ఒక ముందడుగు వేయించినటువంటి ఘనత నాదని నేను గర్వంగా చెప్పుకుంటాను। దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఆ రోజు నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు చేయడం జరిగింది। ఆ తర్వాత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశారు। కాబట్టి ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు మన నియోజకవర్గం వెనుకబడిందని చెప్పుకోక తప్పదు। మరి ఈ రోజు నుంచి స్థానిక కలెక్టర్ గారు, కమిషనర్ గారి నాయకత్వంలో వరంగల్ ఈస్ట్ని అభివృద్ధిలో ముందంజలో నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా